హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఇక ఈ వర్షాలకు గాలాలు పక్కకేసినాం, వలలు చేతబట్టినాం, నీ యొక్క ఎంజాయ్గా చేపలు పడతాను. ఇక అయినా ఇప్పుడు తెల్ల చేపలు గాలాలు వరనే పడాయి. ఏమైనా ఎంజాయ్గా వాటర్ని చూసి ఎగురుకుంటూనే ఉంటాయి తప్పించి మన గాలాలు అసలే పట్టించుకోవాలి. ఇక పడితే ఓలలతో పట్టాల్సిందే అంతే. ఇట్లాంటి వాటర్లో చేపలు పట్టాలంటే ఈత ఒక్కటి వస్తే సరిపోదు, గుండెల్లో కొంచెం ధైర్యం కూడా ఉండాలి. ఏది ఏమైనా ఫ్లోయింగ్ వాటర్లో చేపలు పట్టుడు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు రాకపోవడమే బెటర్. నేను ఆడాను అదే పది మరి. చెప్పులే, ఈ లబ్బర్ చెప్పులే పట్టు ఎక్కువ ఉంటాయి. ఏం కాదు, లబ్బర్ చెప్పులు గ్రిప్ ఎక్కువ ఉంటాయి. లేపొద్దు, కాళ్ళు లేపినావు అనుకో అవుతుంది. బుడబరకలు ఎగురుతాయి రా, ఇగోరా చూడు, బుడబరకలు ఎగురుతాయి. ఇక ఒక చేప చూర్రి దిగపోయి మళ్ళీ మాత్రం మీకు మళ్ళీ వెనక పోతాను చూర్రి, అగో అగో కొట్టుకుని పోతుంది లోపలికి. ఇక్కడికి వచ్చి మళ్ళీ రివర్స్ పోయింది. ఆహా సరే, రిజల్ట్ ఉన్నది. మొన్నకు అయితే అనుకున్నా నీ పొద్దుకు దాకా కూర్చుంటే ఒకటే పడ్డది. ఈ ఇంచ్ కింద పడ్డావు అనుకో 60,000 ఫోన్ కథం. 60,000 రూపాయల ఫోన్ కథం. ఎవరా సారా పైచా అనా, ఈ నవ్వు కూడా చెప్పాలరా పడే అని. పడకున్నా నీకు ఇన్సూరెన్స్, నీ నీళ్ళ పడితే ఇంకోటి ఇన్సూరెన్స్ ఇస్తారాడు. నీ చౌచల కాడ తిరిగి అలా పడితే ఇంకుంటూ నేను ఇన్సూరెన్స్ ఇస్తా అంటాడు. ఒక్కసారి పెద్ద మలుగుమైన పెట్టిన క్యాండిడేట్, పెద్ద మలుగుమైన పెట్టిన క్యాండిడేట్ ఏమన్నా దొరుకుతానే? పెద్ద అవపడతానే ఊరికి అన్ని ఇయ్యేనా? బురకలేనా దుక్కుతారా? పోరాట్లేదు ఆడికి. నీ అప్పుడు ఆధార్ గట్టుంటే నేను సుధాకర్ కాడ పోయినావు ఆడికి. కమాన్ జంప్ రాజా, జాగ్రత్త, రాళ్ళు బ్యాలెన్స్ అవుట్ కాకుండా చూసుకొని. ఈ మిల్క్ అనకు మరి. మిల్క్ అంటే మా నువ్వు పొరుతావు. యాకే ఏం లేదు, కింద పడ్డా కూడా ఆయన దెబ్బ తెచ్చుకుంటాడు. రే దుడుదు బయట ఆర్రా. వామ్మ వావ్, ఎంతలా ఉందిరా? ఓకే, ఇప్పుడే పడదా? ఓకే ఓకే, రైట్ రైట్. అది పోతా కానీ కెమెరా పెట్టొస్తుంది. ఓకే, అక్కడి నుంచి వచ్చినావు నడిచి, ఏడ కెమెరా దడుస్తుందో అని కెమెరా తీసి జోలో పెట్టుకున్నా. ఒకసారి వ్యూ చూడు ఎట్లుంది తల్లి. దీన్ని బంధం అంటారు. ఒక 4-5 చెరువులు అలుగుపోస్తే మొత్తం నీళ్ళన్నీ ఈడికే వస్తూ ఉంటాయి. అందుకని ఇంత భారీ ఎత్తున పోస్తూ ఉంటుంది. మేము దర్దాపు చిన్నప్పటి నుంచి మొత్తం దీనికి మాకు బాగా ఎరక, దీన్ని ఎక్కడ బంద్ ఉంది, ఎక్కడ ఏది కథ ఉందని. అందుకే అంత ధైర్యంగా పోతూ ఉంటాం. ఇక్కడ చేపలు పట్టడానికి ఈజీగా వస్తూ ఉంటాం మేము. ఇక ఈ నీళ్ళన్నీ పాలేరులో కలుస్తాయి. మళ్ళీ పాలేరు నుంచి డైరెక్ట్గా పాలేరు చెరువు, ఖమ్మం జిల్లా, అక్కడికి పోతుంటాయి. ఈ వరదలు వచ్చేంత వస్తేనే సంతోషం, లిమిట్ దాటిందంటే ప్రళయమే. అట్లాంటి ప్రళయాన్ని మొన్న చూసినాం. పాపం చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. అట్లాంటి పరిస్థితులలో కొంతమంది రియల్ హీరోస్ లెక్క వాళ్ళ ప్రాణాలకు తెగించి కొంతమంది ప్రాణాలను కాపాడిరు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం మన సబ్స్క్రైబ్ తరపు నుంచి, నా తరపు నుంచి ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే. అట్లాంటి వాళ్ళు లోకాలలో ఉండాలబ్బా.
దేవుడు ఎక్కడో ఉండడు, అట్లాంటి రూపంలో అప్పుడప్పుడు వస్తుంటా అంటాడు. అట్లా ఓల పట్టుకొని నిలబడితే చేప గుద్దింది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదనే ఉండాలి, లేకపోతే అది గుద్ది మళ్ళీ వెనక కూడా వస్తూ ఉంటుంది. అందుకనే స్పాట్లో మనం గుద్దంగానే స్పాట్లో లేపగలగాలి, అప్పుడే చేప పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు పాములు కూడా కొట్టుకొస్తా ఉంటాయి, చూసుకోవాలి మరి వెనకకు ముందు. కొన్నిసార్లు అయితే మేము పాము పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తలకాయతో మేము పడతాము, చేప వచ్చి పాము వచ్చి వాళ్ళబడి. వాళ్ళుగా నాకు వస్తే తాగే పడదారా ఏంటిది పుడి అమ్మ కొరమేటి బయట కార్రా వా జాగ్రత్త, అందుకని ఇటు పట్టుకొస్తారా? ఓకే 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 బా గ్రేట్ రా. ఈ వరదలలో కొరమేను బావుడు ఇంకో తీసుంటాయి, ఎందుకనే మంచిది ఇంకో తీసుంటే పట్టు. జాగ్రత్త జాగ్రత్త. ఓకే ఏడిదిరా ఏ వాళ్ళగా ఏడిదిరా వాళ్ళగా బోర్ ఆగరా, నేను వస్తా రాగడానికి కాడికి. గదోడు మిసాలు మిసాలకు రావారా, పెద్ద మిసాలు పెట్టుకోండి, నీకు వదిలిపెడదాం. Yes.
ఈ వరద నీటిలో చేప చాలా హుషారు ఉంటుంది. పైకెక్కిపోవడం కోసం ఎట్లా ఎగురుతానే చూడరా ఇవి. తీసాను లేన్ జాగ్రత్త ఊరికే జాగ్రత్త. బత్త 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 పట్టు మొత్తం బయటికి తీయకు అల్లనే బత్త అలానే ఉంచేయి. బత్త పోయి కాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మొత్తం బయటికి తీయకు. అది వేసుకుంది గట్టి పట్టుకో సంచి ఇక కొన్ని చేపలు పైనుంచి దిగుతాయి చూరి కిందికి టప్ప కింది పడతాయి. బా ఇక ఫస్ట్ రోజు అయితే పేరాలు ఎగినట్టే ఎక్కేటి ఎక్కుడు దిగేటి దిగుడు. ఇక్కడైతే ఎవ్వరు రాలేకపోయారు ఇక్కడికి. సరే ఈ రోజు అంటే మనం రాగలిగినాం కానీ బాగా ఉండేటట్టు ఓరలు వేసిన మనకు లక్కీ ప్లేస్ ఇది. పోయిన సంవత్సరం అమ్మ 2-3 బత్తాలు గుర్తు లేవు ఏంటిరా ఏ అయ్యి బుడబుడి అన్ని ఇచ్చినట్టున్నాయి. తిప్పేయి అయ్యే బుడబుడి అన్ని కింది ఒడ్డుదారం ఎప్పుడైనా టైట్గా ఉండాలి. మీకు స్ట్రైట్గా ఉంటేనే కింది స్ట్రైట్ గుంజుకో. కిందిది ఒడ్డుదారం టైట్ ఉండాలి. టైట్ ఉంటేనే ఏమో పాములు అగో ఎక్కడ పదగో పాము దాన్ని బయట ఇగో ఆడొక పాము ఒకదాని బయటింది. అగో ఆడొక పాము ఉన్నది. ఆడ బుడవరకని బయటికి పైకి పోతుంది. ఇగో ఇక్కడ ఒకటి ఇక నాసు పెట్టి ఉంటాయి. ఆడ బుడవరక లేవంగా తల సడకని అనుకుంటుంది. సత్తా ఎంత ఇస్తారు వాళ్ళు ఆడ స్పాట్ల ఛార్జింగ్ డౌన్ అయిపోయాయి. అలా తీసుకున్నాం. ఎటరో ఏం చేపలు లోకల్ పులుసా చేపలు ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. నా సబ్స్క్రైబర్సు నా వ్యూవర్సు బాగుండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.
మా కామ్రేడ్ తీసినావు అసలు హీరో